వైఎస్ జగన్మోహన్ రెడ్డి జువలదన ఫిషింగ్ హార్బర్ ను పూర్తి చేసి ఇవ్వలేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఫిషింగ్ హార్బర్ కు మంచినీళ్లు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, గోదాములు ఇవ్వలేదని, ఏదీ పూర్తి చేయకుండానే తన పూర్తి చేసినట్టు చెప్పుకుంటున్నాడని ఆయన ఆరోపించారు. మత్స్యకారులకు కల్లబొలి మాటలు చెప్తున్నాడని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఉన్న జువలదిన్నె హార్బర్కి గడిచిన 15 రోజులుగా వస్తాను అని చెప్తూ చివరికి ఎట్లాగో జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఆయన్ని పట్టుకొచ్చుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళని మత్స్యకారులు విశ్వసించే పరిస్థితి లేదు. జిల్లాలో ఉన్న వైసీపీ నాయకత్వం కానీ, కావలి నియోజకవర్గంలో నాయకత్వం కానీ మత్స్యకారులు, మత్స్యకారు కుటుంబాలు వాళ్ళ భవిష్యత్తుకి ఇన్నాళ్ళు అడ్డం తగిలిన ఈ పార్టీని గురించి ఆలోచన చేసే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. ఇప్పటికి 3 దఫాలు 4 దఫాలు ఈయన వస్తానంటే మా దగ్గరికి, మా ప్రాంతాలకి జగన్మోహన్ రెడ్డి అలాంటి నాయకులు మాకు అక్కర్లేదు, రాబలేదని వాళ్ళు తిరస్కరించినటువంటి పరిస్థితులను మనం గమనించాలి. ఎట్టకేలకు మేము వస్తాము అని అన్నారు. లేదంటే ఆయన వస్తాడని ఈ నాయకులు చెప్పారు. ఆయన ఎట్నో బతిమాలి తీసుకొచ్చుకున్నారు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేయడానికి మీరు వచ్చారు? వచ్చి మీరేమి సాధించారు అని అంటే కేవలం నిందారోపణ, పరదూషణ తప్ప మరొకటి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు ఆయన బయట చాలా మాట్లాడుతుంటాడు. ఆయన హార్బర్ గురించి మాట్లాడాడు. ఎన్నికలకు ముందు పూర్తి కాని హార్బర్లని, పూర్తి కాని ప్రాజెక్టులని నువ్వు జాతికి అంకితం చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ పెద్ద మనిషే కదా వెలుగొండ ప్రాజెక్టు కాడికి పోయి ప్రాజెక్టుని జాతికి అంకితం చేశానన్నారు. చుక్క నీరు రాలేదు. ఇవాళ ఇంకా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వదు. హంద్రీ నీవా ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక సెట్టింగ్ వేసి కుప్పంకి కూడా నేనే నీళ్ళు ఇచ్చా అన్నాడు. ఈయన వెళ్ళిపోగానే సెట్టింగ్ కూడా తీసేశారు, నీళ్లు కూడా తడారిపోయినాయి. అలాగే జువలదిన్నె హార్బర్ని కూడా వర్చువల్గా దీన్ని నేను ప్రారంభించేశాను అన్నాడు, పని కాకముందే. ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అంటాడు. వాటర్ ఫెసిలిటీ ఇవ్వలేదు, ఎలక్ట్రికల్ ఫెసిలిటీ ఇవ్వలేదు, స్టోరేజ్ గోడౌన్స్ ఇవ్వలేదు. ఇవేవి పూర్తి చేయకుండా 24 మార్చిలో ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు వర్చువల్గా దీన్ని ప్రారంభించి జువలదిన్నె హార్బర్ని నేను మత్స్యకారులకు అంకితం చేశాను అన్నాడు. ఎక్కడ ఏది పూర్తి చేసావు, ఏది ఇచ్చావు? కేవలం కల్లబొల్లి మాటలతో ప్రజల్ని మోసగించి మళ్ళీ అధికారంలోకి రావాలన్న తాపత్రయంలో పనిచేసేవే తప్ప నువ్వు కానీ నీతోటి ఉన్నటువంటి అక్కడ నీ పార్టీ జిల్లా నాయకులు కానీ ఏది కూడా సరైన పరిస్థితి లేదు. మరి ఇవాళ అనేక కార్యక్రమాలు చేపట్టాం. అందులో 1/10 ఈ జెట్టీలో సాగర్ డిఫెన్స్ కంపెనీకి ఇచ్చి సాగర్ డిఫెన్స్ కంపెనీ ద్వారా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని మేము చేస్తుంటే మత్స్యకారు కుటుంబాలకు మేలు చేయాలని, ఆ ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల యొక్క బిడ్డలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మా ప్రభుత్వంలో ప్రధానమైన వ్యక్తిగా లోకేష్ గారు ప్రయత్నం చేస్తే దాన్ని ఇవాళ తప్పుబట్టేదానికి
పాపం చాలా కష్టపడి మత్స్యకారు కుటుంబాల్లో వాళ్ళు అందరూ వద్దు బాబు మా ప్రాంతానికన్నా కూడా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశాడంటే ఈ ప్రభుత్వాన్ని తిట్టాడు. అంతకు మించి కేవలం ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, కూటమి నాయకత్వాన్ని తోలనాడడానికి మాత్రమే ఆయన ఇవాళ తన కార్యక్రమాలు పెట్టుకుంటున్నాడు. నువ్వు ఎక్కడ ఏదైనా పెట్టుకో, నీకున్న పరిస్థితి అదొక్కటే ఇవాళ. కానీ నువ్వు ఉన్న మత్స్యకారుల యొక్క భవిష్యత్తును దెబ్బతీయడానికి, ఆ మత్స్యకారు కుటుంబాల్లో రేపటి యువతకి ఈ ప్రభుత్వం చేసేటువంటి పనులని అడ్డగించడానికి నువ్వు రావడం అనేది చాలా బాధాకరం అని చెప్పి చెప్పక తప్పదు. ఈరోజు ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చేసింది ఈ ప్రభుత్వం. జువలదిన హార్బర్నంతా వాళ్ళకి అప్పగిచ్చేసామని చెప్పి మాట్లాడారు. ఎక్కడ అప్పగించారు? దాదాపుగా ఈ టెక్నాలజీ సంస్థ మొత్తం మత్స్యకారులకి ఉపయోగపడే విధంగా తయారు చేస్తూ ఉన్నాం. 7 ఎకరాలు ఒక డిఫెన్స్ టెక్నాలజీ సంస్థకి ఇస్తే దానివల్ల ఆ ప్రాంతంలో మత్స్యకారులకు ఉపయోగం జరుగుతుందే తప్ప వేరే వాళ్ళకి ఉపయోగపడే పరిస్థితి కాదు అది. మత్స్యకారులకి ఇంకా భద్రతను ఎక్కువ చేస్తుంది. సముద్రంలో గర్భంలో ఉన్నటువంటి మత్స్య సంపద ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి లోల తట్టు ప్రాంతంలో ఉన్నటువంటి భద్రత ఏంటి, డ్రోన్ సర్వే, శాటిలైట్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా వాళ్ళకి అందించేదానికి ఈరోజు మన ప్రభుత్వం కూటమి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్దలందరూ కలిసి మత్స్య సంపదని మత్స్యకారులకి అందించాలనేటువంటి చేసిన ప్రయత్నం ఈనాడు జరుగుతూ ఉంది. కానీ ఈనాడు ఏం చేస్తున్నారు మీరు? దాన్ని దెబ్బతీయాలి. మత్స్యకారులు ఉపాధి అవకాశాలను కోల్పోవాలి, వాళ్ళలో ఒక అన్రెస్ట్ రావాలి, తద్వారా తన రాజకీయ లబ్ధి పొందాలని చేసేటువంటి ప్రయత్నమే తప్ప వేరొకటి కాదు. ఇవాళ మీరు చేసిన పని అదే. ఈనాడు అటానమస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్ని ఏర్పాటు చేస్తున్నాం, ఉపాధిని కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రైవేటీకరణనో లేకుంటే మరొకటనో మాట్లాడితే ఇది మత్స్యకారుల రేపటి యువతని, వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీయడానికి మీరు చేసినటువంటి ఒక తప్పుడు ఆరోపణ, ఒక తప్పుడు ప్రయత్నం అని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ మాట్లాడుతున్నాడు, వార్నింగ్ ఇస్తారు. ఎవరికి? 94% స్ట్రైక్ రేట్తో ఈ రాష్ట్ర ప్రజానీకం భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇస్తాడు ఈయన. నీ స్థాయి 11 స్థానాలు, చంద్రబాబు నాయుడు స్థాయి 164 స్థానాలు. నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏందో తెలుసుకోవాలి కదా, నీ హోదా ఏందో తెలుసుకోవాలి కదా. ఈ రాష్ట్ర ప్రజానీకం నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని నువ్వే చెప్పుకున్నావు. నీ 11 స్థానాల వాళ్ళని అసెంబ్లీకి రానికుండా చేశావు. 11వ తారీఖున జరిగే అసెంబ్లీకి 11 మంది శాసనసభ్యులతో వచ్చి 11 నిమిషాలు కూడా ఉండకుండా పారిపోయిన పెద్ద మనిషివి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తావా? అంత శక్తి నీకుందా? ఊరికే నోరుందని ఏదంటే అది మాట్లాడితే అది సభ్య సమాజం చూస్తూ ఊరుకోదు. ఎప్పుడో ఒకరోజు నీకు సరైన గుణపాఠం ఇప్పటికే చెప్పింది ఈ సమాజం, ఇంకా కూడా మరొకసారి చెప్పేదానికి అవసరమైతే సమాజం అంతా ఏకమవుతుంది. ఆ 11 స్థానాలు కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది నీకు. మహామహా అంటోళ్ళే చంద్రబాబు నాయుడు గారి
5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాడు, ఎంతోమంది అధికారం చూశాడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి రాష్ట్రాల రాజకీయాలను చూశాడు, అనేక మంది మేధావులతో రాజకీయ స్రష్టలతో కలిసి తిరిగినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకి నువ్వు వార్నింగ్ ఇస్తావా? నీ వార్నింగ్లను చూసి భయపడేవాళ్ళు ఎవరు లేరు. ఒక్కసారి ఈ సమాజం వెనక్కి తిరిగి చూసి జయహో చంద్రబాబు అని అంటే పిల్లేరు గొంతులు కడతా నువ్వు పారిపోవాలే తప్ప ఈ రాష్ట్రం నుంచి. ఇప్పటికే 30 బారిపోయి బెంగళూరులో ప్యాలెస్ కట్టుకొని అక్కడ ఉండవు. ఇక ఆ ప్యాలెస్కు పరిమితం అయిపోతావు, ఇక్కడికి రాలేవు నువ్వు ఇవాళ నేను వార్నింగ్ ఇస్తున్నానని అంటే నవ్విపోదురుగాక నాకేంటి అన్న సామెత గుర్తుకొస్తా ఉంది మాకు. నువ్వేంటి, చంద్రబాబు ఏంటి? మహా గజరాజుతో పోల్చుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ? దూది పింజలాగా ఎగిరిపోయే, గాలి కొడితే ఎగిరిపోయే నువ్వెక్కడ? నువ్వు వార్నింగ్ ఇస్తావా మాకు? కాబట్టి నీ ఊకదంపుడు బెదిరింపులకి, ఉపన్యాసాలకి ఇక్కడ ఎవరు బాధపడేవాళ్ళు లేరు, భయపడేవాళ్ళు కూడా లేరు. ఇంతకుముందే చెప్పాను నేను, నీకు ఆ స్థాయి పోగొట్టుకున్నావు, స్థాయి లేదు నీకు. 26,000 కోట్లతో నువ్వు పోర్ట్లు, హార్బర్లు కట్టావా? ఎక్కడా? ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లోనే కట్టావా? లేకుంటే పులివెందుల చుట్టూరు ఒక కొత్త సముద్రం ఉందని ఆ సముద్రంలో హార్బర్లు, పోర్ట్లు కట్టామని ఏమన్నా కలగంటున్నావా? నీకు పరిపాలన చేత కాదు, రాజకీయ విలువలు అసలు తెలియవు. నీ స్వగ్రామంలో, నీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే దిక్కులేదు నీకు. నీ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు దిగజారిన రామాయపట్నం పోర్టు నిర్మాణం జరుపుతూ భవిష్యత్తులో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకి ఉపయోగంలోకి తీసుకొచ్చిన ఇలాంటి పోర్టులన్నింటినీ కూడా నిర్మాణ దశలో తీసుకొస్తే అది ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వస్తున్నాయే తప్ప క్షేత్రస్థాయిలో నువ్వు కనీసం మొదలుపెట్టిన పనికి బిల్లు కూడా చెల్లించకుండా పారిపోయినటువంటి వ్యక్తివి నువ్వు. ఎన్నికల్లో శిలాపలకాలు వేసుకొని దోబూచులాడుతూ రాజకీయాలు చేసినవాడివి నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారినో కూటమి ప్రభుత్వాన్నో మాట్లాడతానంటే ఇది చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఎవరు కూడా ఒప్పుకోరు. భూసేకరణ కూడా చేయలేదు నువ్వు. ఇవాళ రామాయపట్నం, మూలపేట వంటి పోర్టుల్లో భూసేకరణకు సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇవాళ జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో. వెలుగొండ ప్రాజెక్టుకి భూసేకరణ ఇవాళ జరుగుతుంది. దగదత్తి ఎయిర్పోర్ట్ భూసేకరణ ఇవాళ చేస్తున్నాం. ఇలా ఏ పని చేయకుండా మీరు ప్రజలని, ప్రభుత్వాలని, అభివృద్ధిని గాలికి వదిలేసిపోతే ఇవాళ బాధ్యత కలిగిన పౌరులు ప్రభుత్వంగా, బాధ్యతాయుతంగా అయినటువంటి ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైనటువంటి పరిపాలనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానీకానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పని చేయడం జరుగుతూ ఉంది. ఏ కార్యక్రమంలో కూడా నీ వైఫల్యాలని ఇవాళ మాకు ముడిపెట్టే ప్రయత్నం నువ్వు చేయొద్దు. మా ప్రభుత్వం, మా పరిపాలన, సమర్థవంతమైన నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉంది. ఇవాళ నీ హయాంలో తెరల మాటున జరిగేటువంటి పరిపాలన, నీ ప్రయాణం కూడా రోడ్లకు ఇరువైపులా తెరలు కడితే తప్ప బయటికి రాలేనటువంటి దయనీయమైన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు
ఈ రాష్ట్ర ప్రజానీకం ఏకమై తమ సమయం వచ్చినప్పుడు తమ నిర్ణయాన్ని తెలియజేసి కూటమి నాయకత్వానికి 164 స్థానాలు ఇచ్చినటువంటి రాష్ట్రం ఇది, ప్రజానీకం ఇది, సమాజం ఇది. నువ్వు ఇవాళ ఏమన్నా మాట్లాడితే ఈ సమాజాన్ని అవమానించపరిచినట్టు, ప్రజల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నట్టు, ప్రజల నమ్మకాన్ని నువ్వు అవమానం చేసిన వాడు అవుతావే తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు వచ్చి ఏమి సాధించావు ఇవాళ? జువలదిన్నె హార్బర్లో మత్స్యకారులకు ఏమైనా మేలు చేయగలిగావా? లేకుంటే గతంలో అయ్యా ఈ జువలదిన్నె హార్బర్ని నేను మధ్యలో వదిలేసిపోయాను, నేను ఇక్కడ భూసేకరణ చేయలేదు, పనులు చేయలేదు, ఈ ప్రాజెక్టుకు మంచినీరు ఇవ్వలేదు, ఈ ప్రాజెక్టుకు కరెంట్ ఇవ్వలేదు, కాబట్టి నేను చేసిన తప్పుకి పరిహారంగా క్షమాపణ చెప్పుకొని పోవడానికి వచ్చానని చెప్పావా? ఏమి చేయడానికి వచ్చావు నువ్వు చెప్పాల్సి వస్తే వీటన్నిటికీ జువలదిన్నెలో నిలబడి సూర్య నమస్కారాలు చేసుకొని సముద్ర తీరాన నేను ఈ తప్పులన్నీ చేశాను, ఓ సూర్య భగవానుడా నన్ను క్షమించు, ఈ ప్రాంత మత్స్యకారులారా నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపణలు కోరాలి నువ్వు. అది మానేసి మా ప్రభుత్వాన్ని కించపరుస్తావు, మా నాయకత్వాన్ని తప్పుపడతావు, చంద్రబాబు నాయుడికి వార్నింగ్లు ఇస్తావు. నీ స్థాయి అది ఉందా అని అడుగుతున్నాను. స్థాయి మర్చి మాట్లాడబాకు జగన్. నీ గన్ కల్చర్ మా దగ్గర సాగదు. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్న చెప్పా, మళ్ళీ ఇవాళ చెప్తున్నా, నీ గన్ కల్చర్ ఎక్కడైనా సాగుతుందంటే అది కూడా తెరల మాటన నీ పులివెందుల్లో సాగుద్దేమో కానీ ఇవాళ పులివెందుల్లో కూడా బయట సాగదు. తెరల మధ్య ఉన్న నీకు మాత్రమే ఆ జగన్ కల్చరు, ఆ గన్ కల్చర్ ఉంటుంది. ఇవాళ ఈ రాష్ట్రం ప్రశాంతమైన వాతావరణంలో ఉంది, సుపరిపాలన అందుకుంటా ఉంది, ప్రతి ఒక్క కుటుంబానికి మేలైనటువంటి పాలన, సంక్షేమం, అభివృద్ధి, రేపటి తరానికి ఒక ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ఇస్తూ వాళ్ళ భవిష్యత్తుకు పెద్దపీట వేసేటువంటి కూటమి పాలన ఇవాళ నడుస్తూ ఉంది రాష్ట్రంలో. మాకు గన్ కల్చర్తో అవసరం లేదు, నీ పరిపాలన అంతకన్నా అవసరం లేదు, నీ సూక్తులు అవసరం లేదు. కానీ నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి మాత్రం ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఎవరైనా నీ తాబేదారులు ఆ జువలదిన్నె ప్రాంతంలో మొత్తం భూములన్నీ లేఅవుట్లు వేసుకొని అమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పు. మాకెవరికి చెప్పే అవకాశం నీకు లేదు. నెల్లూరు జిల్లా చాలా ప్రశాంతమైన జిల్లా. నెల్లూరు జిల్లాలో ప్రతి కుటుంబం ఇవాళ సంతోషంగా గడుపుతూ ఉంది. అన్ని విధాలా మేము సుఖశాంతులతో ఉన్నామని చెప్తున్నారు. దైవాన్ని వాళ్ళు కీర్తిస్తున్నారు. మంచి ప్రభుత్వాన్ని మాకు ఇచ్చావు దేవుడా అని వాళ్ళ దైవం వైపు చూసి వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఇవాళ అటువంటి పరిస్థితులకు వచ్చిన ప్రాంతాన్ని నువ్వు మళ్ళీ ఇవాళ దుష్పరిపాలనలో నీ దుర్మార్గపు మాటలతో వాళ్ళ మనసుల్ని గాయం చేయడానికి వచ్చావు ఇవాళ. కానీ నెల్లూరు జిల్లా ప్రజలు శాంతియుతంగా ఉంటారు, గౌరవప్రదంగా ఉంటారు, క్షమార్హులు. మామూలుగా ఎవరైనా తప్పు చేసినా క్షమించేటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు నెల్లూరు జిల్లా ప్రజలు. కానీ ఎప్పుడూ మాట్లాడరు. సమయం వచ్చినప్పుడు మాత్రం కీలెరిగి వాత పెట్టడం మాత్రం ఖాయం. ఆ వాతలు తట్టుకోలేక నువ్వు నీ తాబేదారులు నెల్లూరు జిల్లా వదిలి పారిపోవడం కూడా ఖాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ నువ్వు వచ్చి చేసింది ఏముంది? ఏం లేదు. మత్స్యకారుల నోట్ల మట్టి కొట్టడానికి తయారయ్యావు. మా ప్రభుత్వాలు ఏదో చేస్తుంది. రేపటి మత్స్యకార కుటుంబాల్లో యువతకి పరిశ్రమలు తీసుకొచ్చి వాళ్ళకి ప్రాధాన్యతనివ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తూ ఉంది. మా ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. పాపం ఆ మత్స్యకార కుటుంబాలు ఆ సముద్ర దేవతను నమ్ముకొని దీనిలో మేము భవిష్యత్తును చూసుకుంటున్నామని అంటే ఆఖరికి
సముద్రాన్ని కూడా వదలకుండా ఆ సముద్రుణ్ణి కూడా విషపూరితం చేయడానికి నువ్వు అక్కడ అడుగు పెట్టావంటే నీ పాదం మంచిది కాదు నాయన. చాలా దుర్మార్గమైనటువంటి పాదం నీ పాదం. ఆ సముద్రం కాడికి పోవద్దు. కానీ సముద్రుడు కోపగిస్తే ఏమవుద్దో తెలుసా? నిన్ను నీతోటి ఉన్నటువంటి ఆ తాబేదారుల్ని ఒక్క అలతో సముద్ర గర్భంలో కలిపేసుకుంటుందే తప్ప నీకు అర్హతను మాత్రం ఇవ్వదు. దయచేసి ఇటువంటి మాటలు, ఇటువంటి కార్యక్రమాల్లో నువ్వు మళ్ళీ నెల్లూరు జిల్లాలో ప్రయత్నాలు చేసేటువంటి కార్యక్రమానికి రావద్దు. మా జిల్లాలో చాలా స్పష్టమైన నిర్ణయం ఇచ్చాం. మా ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. 10 స్థానాలకి కూటమి నాయకత్వానికి ఇచ్చారు. పార్లమెంటు కూడా కూటమి స్థానానికి ఇచ్చారు. మరి నువ్వు ఏ మొహం పెట్టుకొని వచ్చావు? ఇవాళ అనేక పరిశ్రమలు వస్తున్నాయి. బీపీఎల్ లాంటి పరిశ్రమలు వస్తున్నాయి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో. ఇండోసాల్ లాంటి పరిశ్రమలు తీసుకొస్తున్నాం. అనేక రకాలుగా ఇవాళ అభివృద్ధి చేస్తూ ఉంటే నీ ఏడుపు గుట్టు రాజకీయాలతో మళ్ళీ మా జిల్లాలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకో. నీ హయాంలో గతంలో ఏం జరిగింది ఒక్కసారి ఆలోచన చేయి. గతంలో కాల్పులు జరిగాయి. ఎక్కడ జరిగాయి? కాల్పులు జరిగి చనిపోతే ఆ మత్స్యకారులే ఇవాళ స్తూపాన్ని కట్టుకుని మా కుటుంబ సభ్యులు మా కుటుంబాలకు దూరం అయ్యారని ప్రతి నిత్యం బాధపడుతున్నారు ఆ స్తూపాలు చూసుకొని. ఒకసారి గమనించండి. ఇవి నీ పరిపాలనలో జరిగినవి కావా? నీ తోటాలకు బలైనటువంటి కుటుంబాలు వాళ్ళే ఈ స్తూపాన్ని నిర్మించుకొని స్మారక స్తూపాలను చూసుకొని మేము ఇలా మా కుటుంబాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయాము ఈ జగన్ రెడ్డి గన్ల వల్ల అని చెప్పి నీ గన్ కల్చర్ వల్ల జరిగిన నష్టం కాదా? ఇవాళ నీకు ఇంకా ఒకసారి గుర్తు చేస్తాను. మామూలు తుపాకులు కాదు. ఎటువంటి తుపాకులతో పేల్చావు వాళ్ళని? ఈ తుపాకులన్నీ పేలింది నీ హయాంలో కాదా? ఈ తుపాకులన్నీ పేల్చి తుపాకులని వల్ల అనేక మంది మారణహోమం చేసి మరణం చెందితే కనీసం వాళ్ళను పలకరించే దిక్కు లేకపోతే ఆ కుటుంబాల వాళ్ళే ఇవాళ స్తూపాలు కట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు పనిచేస్తున్నారని అంటే, వాళ్ళ జీవనాలు గడుపుతున్నారంటే, మత్స్యకారులలో ఈరోజు ఉన్నటువంటి ఆందోళనని కూటమి ప్రభుత్వం చల్లార్చి మీకు మంచి భవిష్యత్తునిస్తాం, మీ బిడ్డలకు ముందు తరాలకు ఒక భద్రతనిస్తాం, మీరు అడిగిన కార్యక్రమాలన్నిటినీ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, మీకు ఏ వాగ్దానం అయితే చేశామో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటామని చెప్పి ఇవాళ కూటమి నాయకత్వం అంతా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ మా ప్రాంతాలకు వచ్చి మా మత్స్యకారులకు తోడుగా నిలబడితే ఇవాళ మత్స్యకారుల యొక్క విలువ నీకేం తెలుసు? నీకు సముద్రం అంటే తెలియదు. సముద్రం ఎప్పుడు చూడలేదు నువ్వు. సముద్రం ఎప్పుడు చూసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఎండమావుల్లో బతికినవాడివి నువ్వు. కేవలం ఊహల్లో బతికేవాడివి. కాబట్టి నువ్వు ఊహల్లోనే ఉండు. నువ్వు అవసరమైతే ఆ ఊహల్లో నుంచి అప్పుడప్పుడు కళ్ళు తెరిచినప్పుడు నీకు ఇష్టమైన ఆటలు ఆడుకో ఇంట్లో కూర్చొని కంప్యూటర్లతో. అంతే తప్ప జనజీవన స్రవంతిలోకి వచ్చి జనం మధ్యకు వచ్చి ప్రజల యొక్క జీవితాలతో నువ్వు ఆడుకోవద్దు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టు తండ్రి అని చెప్పి ఈ జగన్ రెడ్డికి, ఆయన జగన్ కల్చర్కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని ఈ రాష్ట్ర ప్రజానీకానికి, మా కూటమి నాయకత్వానికి అందరికి కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇవాళ ఒక్క విషయం నేను ముందే చెప్పాను. 94% స్ట్రైక్ రేట్తో 164 స్థానాలు కలిగినటువంటి కూటమి నాయకత్వం ఇది.
నువ్వు కన్ను మూసుకొని కన్ను తెలిస్తే నీకు కనపడేది ఏంటంటే నువ్వు ఆడుకునేటువంటి పబ్జీ గేమ్, అంతేగాని ప్రజలు కాదు. అవి ఆడుకో, మాకేం అభ్యంతరం లేదు. నీ కర్ణాటకలో బెంగళూరులో ఉన్న నీ ప్యాలెస్లో లక్షణంగా కంప్యూటర్లు పబ్జీ గేమ్లు ఆడుకో. అంతేగాని నువ్వు కళ్ళు తెరిస్తే ఏడాది భూమి బద్దలవద్దంటే ఇప్పుడు వచ్చావు జోల దీనికి ఏం బద్దలైందయ్యా? ఆడేం ఒరిగింది? నువ్వు జువ్వల దిన్నెలో జనం లేని దగ్గర ఒక సముద్ర పొట్టునున్న జట్టి కాడికి వస్తేనే ఆ జట్టి ఏం కాల. ఇక ఈ రాష్ట్రంలో అత్యంత విశ్వాసం కలిగినటువంటి ప్రభుత్వం నువ్వు కన్ను తెరిస్తే పడిపోద్దా? బద్దలవద్దా? అవ్వాల్సిందే బద్దలు. ఎప్పుడో నీకు ఈపు విమానం మూత ముగించి బద్దలు చేసేటువంటి రోజు భవిష్యత్తులో ఉంది. తప్పదు. ఈ రాష్ట్ర యువత కాసుకొని ఉంది మళ్ళీ ఒకసారి నీకు బుద్ధి చెప్పి తరిమి కొట్టడానికి. దానికి తయారుగా ఉంది. ఆయన అసలు ఈ రాష్ట్రంలో లేడు. ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు పాపం. ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉండి జోవల్దీన్కి వస్తాడు. మళ్ళీ జోవల్దీన్లో ఎండ తగిలిందని బెంగళూరుకి వెళ్ళిపోతాడు ప్యాలెస్లోకి. ప్యాలెస్ కల్చర్ నాయన అది. ఈ ప్యాలెస్ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు, గన్ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు సామాన్య ప్రజల మధ్యలో తెరలు లేకుండా తిరగలేరు. తెరలు ఉండాలి, చుట్టుపక్కల చెట్లు కూడా ఉండకూడదు, చెట్ల నీడ కూడా తగలకూడదు. ఆ చెట్ల నీడ మధ్య ఏమన్నా ఇబ్బంది ఏమని చెట్లు కూడా నరికిచ్చేశాడు స్వామి. 5 సంవత్సరాలు ఆ చెట్ల విలాపం విన్నాం కదా. మనకి అనేక రకాల పెద్దలు కవులు అనేక మంది రాశారు. వృక్ష విలాపాల గురించి పుస్తకాలు రాశారు. ఆ విలాపం విన్నాం, ఆ చెట్ల బాధను విన్నాం, ఎక్కడికక్కడ నరికేసిన సందర్భాలు. కాబట్టి ఆయనకి సెగదగలని రాజకీయాలు కావాలి. అది మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లా కుదరద్ది? సముద్రం ఒడ్డు మంది, సముద్ర తీర ప్రాంతం మంది, సముద్రంలో ఉదయించేటువంటి సూర్యభగవానుడు, సముద్రం వెనక వైపున అస్తమించేటువంటి చంద్రులు, వీళ్ళిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమిష్టిగా ఈ యొక్క చీకటి వెలుగుల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి మంచి భవిష్యత్తునిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి తోడుగా ఉన్నారు. కాబట్టి ఈ వెలుగులు, వేడి, చల్లదనం ఆయన తట్టుకోలేడు. కాబట్టి ఆయన బెంగళూరులో ఉండడమే క్షేమం, ఇక్కడికి రావద్దు. నా దృష్టిలో అయితే మావి గన్ అనేది కాదు, ఆయనకు కావాల్సింది గన్నే. అందుకనే ఆయన పేరులో గన్నే తీసుకున్నాడు. ఆయన పేరులో గన్ ఆయన తీసుకున్నాడు. ఆయన పేరులో ఉన్నటువంటి మొదటి 2 అక్షరాలను మేము తీసుకొని జగన్నాథ రథచక్రాలలో నువ్వు నలిగిపోతావని మేము చెప్తున్నాం. అది కాబట్టి జగన్నాథ రథచక్రాలు తిరుగుతూ ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల మీద నడుస్తుంది. ఈ గన్నులు ఆ రథచక్రాల కింద పడి నలిగి ముక్కలైపోయి పీస్ అయిపోయి భూగర్భంలో, సముద్ర గర్భంలో కలిసిపోతుంది.